నమస్తే అందరికి ఎట్లున్నారు అందరు హోప్ ఆర్ డూయింగ్ గ్రేట్ హ్యామ్ నవీన్ గోల్డెన్ బాయ్ తెలుగు బెస్ట్ బ్లాగర్ బెస్ట్ యూట్యూబర్ బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్. సో ఇప్పుడే జిమ్కి వచ్చిన నేను. గుడ్ మార్నింగ్. అండ్ ఇవాళ డీలోడ్ వీక్ ఉందన్నమాట. డీలోడ్ వీక్ అంటే ఇవాళ స్క్వాడ్ బెంచ్ డెడ్ లిఫ్ట్ని, లాస్ట్ వీక్ ఏమో స్క్వాడ్ బెంచ్ డెడ్ లిఫ్ట్ కొంచెం హెవీ ట్రైన్ చేశాను. ఇవాళ ఏం చేస్తాం రా అంటే ఇవాళ లిఫ్ట్స్ ఇంక్రీజ్ చేసుకోవడానికి కొంచెం టెక్నిక్తోని వెయిట్ కొంచెం తక్కువ చేసి వెయిట్ డ్రాప్ చేసి లిఫ్ట్స్ ఇంక్రీజ్ చేసుకోవడానికి కొంచెం టెక్నిక్తోని డీలోడ్ వీక్ చేద్దాం అనమాట ఇవాళ. ఓకే, సో నేను నా ప్రీ వర్కౌట్ డ్రింక్ అనేది రెడీ చేసుకున్న తర్వాత సీదా మనం వర్కౌట్లో గుసాయించిపోదాం. ఓకేనా? అండ్ అట్లనే ఇవాళ మీకు ఒక మన యాసిడ్ ఆటం నుండి ఇవాళ మీకు ఒక ఇంట్రా వర్కౌట్ సప్లిమెంట్ ఒకటి సజెస్ట్ చేయబోతున్నా. కొంచెం వెయిట్ చేయరి, ఇది కలిపేసి మీకు సజెస్ట్ చేస్తాం. సో ఆ సప్లిమెంట్ వచ్చేసి మనకి BCAAs అనమాట. ఆటమ్ వాళ్ళది, యాసిడ్ ఆటమ్ వాళ్ళది BCAAs. సో ఇది వచ్చేసి స్పైసీ జలపైనో ఫ్లేవర్ అనమాట. ఇందులో మీకు BCAAs, L-arginine, L-glutamine, L-citrulline, L-carnitine ఇవన్నీ దొరుకుతాయి. ఇది మజిల్ రికవరీ కోసం. సో ఇది మీకు మీరు ఎట్లయితే కొంచెం ఇంటెన్స్ వర్కౌట్ చేస్తారో, ఇప్పుడు మా నార్మల్గా వర్కౌట్కి మధ్యలో వాటర్ అవుతారు కదా, సో ఆ వాటర్లా ఇది మిక్సీ చేసుకొని తాగిరంటే మీకు ఇది ఎనర్జీ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. దీనిలో ఎలక్ట్రోలైట్స్ కూడా ఉంటాయి, ఎలక్ట్రోలైట్స్ అండ్ విటమిన్ B6. సో ఇన్స్టెంట్ ఎనర్జీ అనమాట. ఇన్స్టెంట్ ఎనర్జీ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. లెస్ ఫటిగ్ ఉంటుంది. సో మీరు కొంచెం ఇంటెన్స్ వర్కౌట్ చేసేటప్పుడు కానీ మీకు ఒకవేళ వర్కౌట్కి మధ్యలో బాగా వాటర్ తాగే అలవాటు ఉన్నా కానీ సో అందులో ఇది వేసేసుకొని తాగిరనుకో మీకు దీంతో వచ్చే బెనిఫిట్స్ కూడా వస్తాయి అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఇది నేను రీసెంట్గా షురూ చేసిన తీసుకోవడం, ఎందుకంటే ఇప్పుడు నేను వీక్లీ 3 times ట్రైన్ చేస్తున్నా. సో అట్లా 3 times ట్రైన్ చేస్తున్నందుకు కొంచెం ఇంటెన్సిటీ ఎక్కువ ట్రైన్ చేస్తున్నా. సో మధ్య వచ్చి వాటర్ తాగుతున్నా. ఇక నార్మల్ వాటర్ ఎందుకు తాగుదాము, BCAAs ఉన్నాయి మన దగ్గర, BCAAs వేసుకొని తాగుదామని చెప్పి సో షురూ చేసి BCAAs వేసుకుంటున్నాను అనమాట. సో ఇది మీరు మన యాజిటీస్ వెబ్సైట్ నుంచి వెళ్ళి కొనుక్కోవచ్చు. కొనుక్కునే ముందల నవీన్ యాజిటీస్ అని చెప్పి నా కూపన్ కోడ్ యూజ్ చేయండి, మీకు మంచి డిస్కౌంట్ వస్తుంది. అండ్ ఒకవేళ మీరు ఇప్పుడు వెబ్సైట్కి పోయి కొనుక్కుంటే డెలివరీ కొంచెం లేట్ అవుతుంది, సో నేను అమెజాన్ నుంచి కొనుక్కుంటా అని మీరు అనుకుంటే నా అఫిలియేట్ లింక్ ఉంటుంది కింద, అమెజాన్ అఫిలియేట్ లింక్ ఉంటుంది డిస్క్రిప్షన్లో. ఆ లింక్ త్రూ పోయి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఆ లింక్ ఇది ఒకటే కాదు, మీరు అమెజాన్లో ఎట్లాంటి షాపింగ్ చేసినా కూడా ఒక చిన్నగా చేసే ముందు ఒకటి గుర్తుపెట్టుకోండి, నవీన్ గోల్డెన్ బాయ్ అఫిలియేట్ మార్కెటింగ్ లింక్ ఉంది. సో మీరు నా ఏ వీడియో కిందకైనా వచ్చేసి రీసెంట్ వీడియోలో ఏ వీడియో కిందకైనా వచ్చేసి చూస్తే మీకు అక్కడ లింక్ దొరికిపోతుంది. లేదంటే నా వెబ్సైట్ పెద్ద స్టోరీ అనుకుంటే మీరు రీసెంట్ వీడియోలో ఏ వీడియో కన్నా కిందకి వచ్చేసి నా లింక్ ఉంటుంది, ఆ లింక్ క్లిక్ చేసి పోయి పర్చేస్ చేయండి. అందులో మీకేం బురా లేదు, నాకు కొంచెం బాగుంది అమెజాన్ దిక్కుంకెళ్ళి నాకు కొంచెం కమిషన్ వస్తుంది అంతే. ఓకే? లేకపోతే పని చేయరి, ఆ లింక్ అనేది సేవ్ చేసి పెట్టుకోరు. ఆ లింక్ని ఇప్పుడు మా ఫోన్లో నోట్స్ ఉంటాయి కదా నార్మల్గా, ఆ లింక్ని కాపీ చేసేసి ఫోన్లో నోట్స్లో పే చేయండి. ఎప్పుడన్నా మీరు ఏం కొంటున్నా కూడా ఆ లింక్తో వెళ్ళి కొనుక్కోండి. ప్లీజ్ డూ సపోర్ట్. ఇప్పుడు వర్కౌట్ చేస్తాం, ఇక మనం ఇచ్చి పడేసాం. ప్రీ వర్కౌట్ మిక్స్ చేసుకున్నా, ఇది దాగేసి పోయి డీలోడ్ వీక్ కథం పడి చేస్తాం. అండ్ ఇవాళ బెల్ట్ పట్టుకురాలని, ఇవాళ డీలోడ్ వీక్ ఉంది అండ్ టెక్నికల్ వర్క్ ఉంది కాబట్టి సో బెల్ట్ తీసుకురాకుండా వితౌట్ బెల్ట్ చేస్తున్నాం. హెవీ వెయిట్ కాదు, నార్మల్ వెయిట్ని మంచి కంట్రోల్తోని ఇప్పుడు స్క్వాట్స్ కొట్టినప్పుడు కిందికి డీప్గా తీసుకొని కింద హోల్డ్ చేయాలన్నమాట. 2 to 5 seconds హోల్డ్ చేసి పైకి రావాలి. అండ్ డెడ్ లిఫ్ట్ చేసినప్పుడు మళ్ళీ డెడ్ లిఫ్ట్ కూడా కింద డెడ్ నుంచి కొంచెం లిఫ్ట్ చేసి లోవర్ బ్యాక్ పైన ప్రెషర్, అంటే ఈ బ్యాక్ పైన మొత్తం ప్రెషర్ చేసుకుంటే ఇక్కడ హోల్డ్ చేయాలి. హోల్డ్ చేసి రేపు కొట్టాలి, మళ్ళీ కింద తీసుకోవాలి, మళ్ళీ పైకి రావాలి, అక్కడ 2 to 5 seconds హోల్డ్ చేయాలి, మళ్ళీ పైకి రావాలి. సో ఇట్లా వేసి ఏంటంటే మనకి డెడ్ లిఫ్ట్స్ అనేవి వెయిట్ అనేది ఇంక్రీజ్ చేయొచ్చు, అంటే పెరుగుతుంది అన్నమాట, పవర్ స్ట్రెంత్ పెరుగుతుంది. సో అదనమాట ముచ్చట. సేమ్ బెంచ్లో కూడా అంతే. బెంచ్లో కింద తీసుకొచ్చి ఇక్కడ కింద తీసుకొచ్చి కొంచెం ఇటు పైకని ఇక్కడ హోల్డ్ చేసి ప్రెస్, మళ్ళీ కింద తీసుకురావాలి, కొంచెం పైకని ఇక్కడ హోల్డ్ చేసి ప్రెస్, అదనమాట ముచ్చట. లెట్స్ గో. అట్లనే మన వర్కౌట్ చేసేటప్పుడు డీలోడ్ వీక్ అనేది చాలా ఇంపార్టెంట్ వర్కౌట్లో, ఎందుకంటే మనము ఇంజురీ కాకుండా ఉంటాం అనమాట. ఎప్పుడు హెవీ లిఫ్ట్ చేసుకుంటూ పోయినాం అనుకో ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని చెప్పే వీక్లో ఒకసారి డీలోడ్ వీక్ అని పెట్టాలి. ఇప్పుడు ఒక వీక్ మొత్తం మీరు మంచిగా వర్కౌట్ చేసుకుంటే హెవీగా పెట్టుకోవాలి అనుకో, నెక్స్ట్ వీక్ ట్రైన్ చేసుకున్నప్పుడు మీరు కొంచెం డీలోడ్ వీక్ చేయాలి. అంటే లైక్ హెవీ వెయిట్స్ కొట్టకుండా మోడరేట్గా మీడియం వెయిట్స్తోని కొంచెం రెపిటేషన్స్ హెవీ కొట్టుకుంటా అట్లా ట్రైన్ చేయాలన్నమాట. అట్లా చేస్తే మీ
మజిల్ గ్రోత్ మంచిగా ఉంటుంది అండ్ మీ బాడీ కూడా సేఫ్ ఉంటుంది. ఇంజూరీస్ కాకుండా I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Gonna learn the consequence of being incompetent. Mental health is confidence, dreams and some honestness. I'm not here to save the day, that's for you to take away. I could play a million mind games, but instead I say something not illogical, something that is topical. Rub it on and watch it go, make yourself unstoppable. Dreams are irresponsible, but they're always possible. If you just believe, you could be so remarkable. Thoughts in my head, a collage and they spread. I'll be great one day, going off of my meds. No, I'm not giving up, no, I'm not giving in. I will make it to the top, taking off in the wind. I gotta make it, I'm saving every day to taste it. I'm patient, but my mind, it can hardly take it. I'm chasing a dream that I've had for several ages. A vacant, modern kingdom for the taking. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever వర్కౌట్ అయిపోయింది కథం అండ్ లెట్స్ గో టు ద హోమ్. జిమ్ అని వస్తుంది మళ్ళీ. నౌ లెట్స్ గో టు ద హోమ్. సో దిస్ ఈజ్ మై బ్రంచ్. ఇందులో 200 grams పనీర్ ఉంది. 200 grams పనీర్ అంటే దీంట్లో 100 grams ఉంది. ఓకే, 2 meals డివైడ్ చేసిన. ఇంకా ఉంది ఫ్రైడ్ రైస్. సో ఇందులో ఓకే, ఇందులో 1 whole egg ఉంది, 100 grams పనీర్ ఉంది, ఇంకా మసాలా గిసాలా స్టఫ్ ఉంది, ఉల్లిగడ్డ. అదనమాట. ఇది మన బ్రంచ్, లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్. యో టైం 6 అవుతుంది. పండుకొని ఇప్పుడు లేచిన పిచ్చిలు వేస్తుంది. ఏం చేయాలి అర్థం కాదు. మామూలు ఫోన్ చేసినట్టే కానీ ఫోన్ చేసి అరే ఏమైనా వేద్దాం రా బోర్ వస్తుంది నాకు పిచ్చి అంటే ఏం చేద్దాం చెప్పాను. సినిమాకి పోదామా అంటే చిరునాడు పోదాం పా అని చెప్పిన. ఇప్పుడు సినిమాకి పోతున్నాం. 7:30కి షో ఉంది. మార్నింగ్ ఆడుకొని తిని రెడీ అయిపోతే 7:30కి సినిమా పోవచ్చు. హృతిక్ రోషన్ది ఫైటర్ మూవీ. అండ్ ఆడ పెద్ద అలుపు కూడా ఆడు అన్నమేటట్టు ఉండదు. ఇప్పుడు సినిమాకి పోదామంటాడు, మళ్ళీ ఎటు దింగే చూడదు తెలియదు. అక్కడ హామీ ఇచ్చి అన్న ఆమె నమ్మకంతో పెట్టుకున్నావు అంటే మొడగూర్చిపోయినట్టు వారం. సో మోంగ్ ఆడుకొని 7 గంటలకు ఫోన్ చేస్తా. ఫోన్ చేసి ఏమైనా ఉన్నావా అని చెప్పి అప్పుడు నేను కింద దిగి తయారవుతా. ఫస్ట్ అయితే తింటా. ఇప్పుడు నేను మళ్ళీ రోజుకో సినిమా పోతున్నా. ఇట్లా రోజుకో సినిమా పోతుంటే నాకు నా 2013-14 రోజులు గుర్తొస్తున్నాయి. అప్పుడు నేను షాద్నగర్లో, అప్పుడు నేను మా ఊళ్ళో ఉన్నప్పుడు, అప్పటికి రాలే ఇక్కడికి. ఇక్కడికి ఎప్పుడు వచ్చిండ్రు అంటే నేను 15లోనే వచ్చిన. 15లోనా 14లో వచ్చిన అనుకుంటా. 14లో వచ్చిన. 14లో వచ్చిన. సో ఆ 13 ఆ 14 ఆ మధ్యలో 13లో అప్పుడు ఎట్లా రా అంటే రోజు సినిమాకి ఫ్రైడే ఒక 3-4 సినిమాలు రిలీజ్ అయినా అంటే ఆ వీక్ అంతా సినిమాలు మొత్తం కంప్లీట్ చేసాను. ఆయన ఒక్కొక్క రోజు అయితే ఒకటే డేలా 2-3 సినిమాలు వస్తుంటాయి. పెద్ద సినిమాల పిక్చర్ ఉంటుండే నేను అప్పట్లో. సో ఇప్పుడు ఇట్లా రోజుకో సినిమా పోతుంటే మళ్ళీ పాత రోజులు గుర్తొస్తుంది. సాటర్డేనేమో బాక్స్ క్రికెట్ ఉంది. చెప్పరి నిఘా వాళ్ళు దింగుతారా ఫైటర్ ఏదానికి వాళ్ళు వేసులు ఆడు దిగేటోడు. ఫైటర్స్ వచ్చిందండి. ఫైటర్కి ఒక ఫైటర్ ఒక కమెడియన్ వచ్చి నువ్వేమూరుతో వాళ్ళు ఓడేమంటారు చూసాం. అరే
బయట థియేటర్ లో పోయి హల్చల్ చేస్తాం మనం. ఇక్కడ మన ఇలాకాలో నువ్వు ఓడరైనా ఫైటర్ సినిమాకి వచ్చినాం. హృతిక్ రోషన్ ఎవరెవరు ఉన్నాయి? హృతిక్ రోషన్ ఇంకా भाई आपका अरविंद के बहुत యో బాయ్స్ అయిపోయింది సినిమా. ఇప్పుడు వచ్చినాను. బజాజ్ సినిమా పర్లేదు, బాగానే ఉంది. ఫైటర్ది మన ఇండియన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ ఉందన్నమాట సినిమా. అన్నీ మజా వచ్చింది. మిషన్స్ అంటే లైక్ ఆ పుల్వామా అటాక్ గురించి ఉందండి. ఆ పుల్వామా అటాక్ చాలామంది జవాన్లు అనిపారు కదా మన వాళ్ళు. సో అది చూపించినారు అండ్ ఇంకా మంచిగా అనిపించింది, మజా వచ్చింది. హృతిక్ రోషన్ది ఇక చెప్పక్కర్లేదు. హృతిక్ రోషన్ది బాడీ ఆయన సినిమాకి బాగా తయారవుతాడు మనిషి. సో ఇంకా దీపికా పడుకొని అదంతా దాని పక్కన పెడితే ఫస్ట్ హాఫ్ ఏమో కొంచెం మధ్యలో కొంచెం లాగ్ అనిపించింది. తర్వాత సెకండ్ హాఫ్ అయితే ఇక అన్నీ ఆ మిషన్స్ ఉంటాయి కదా, సో వాటిలో మజా వచ్చింది, మంచిగా అనిపించింది. అండ్ ఒక ఏంద్రా అంటే ఒకటి ఇప్పుడు ఏమంటారు, సినిమా స్టార్ట్ కాగానే నా వెనకాలనే ముగ్గురు ముస్లిమ్స్ కూర్చురు అనమాట నా వెనకాల. అయితే సినిమా స్టార్ట్ కాగానే ఆడు టెర్రరిస్ట్ అస్సలాము అలైకుం అని చెప్పి ఏదో మాడుతుండే వీడియోలో. దాంట్లో సీన్ వచ్చింది అనమాట, అస్సలాము అలైకుం అని చెప్తుంటే ఈ వెనకకెళ్ళి వాలేకుం అస్సలాం అని. నాకు చిర్రు దిగింది. అట్లా కాదు పోయి ఆ టెర్రరిస్ట్ మాడుతుంటే వానికి వాలేకుం అస్సలాం అన్నాడు. నాకు చిర్రు దిగింది. అమ్మ ఇక నాకు మొత్తం పిచ్చి దిగుతుంది. నాకు అట్లా తెలిసరి పిచ్చి దిగుతుంది. ఒక షో వెనకేసి పెట్టిన ఈడేమన్నా అంటే లైక్ ఇప్పుడు వాళ్ళు ఏమన్నా చేసినప్పుడు అట్లా చేసినప్పుడు ఈడేమన్నా ఇట్లా ఎగ్జైట్ ఫీల్ అవ్వడం అరవడం ఇట్లాంటి ఏమైనా చేస్తారు కదా, పెట్టుకుందాం అనుకున్నాను. లేచి దిమ్మడ దింగదాం అనుకున్నాను. నేను చూసుకున్నా ఇంటర్వెల్ అప్పుడు లేచినప్పుడు వెనకాల చూసిన ముగ్గురు వచ్చినండే వాళ్ళు. సో నాకు మొత్తం ఈ సినిమా అయిపోయేంత వరకు అదే తిరుగుతుంది. నేను ఒక చౌ వెనకేసి పెట్టిన చూసుకుంటేనే ఒక చౌ వెనకేసి పెట్టిన ఏమన్నా ఉల్టా సీత మాట్లాడితే అంటే లైక్ మన వాళ్ళని మీద ఏమైనా చేసినప్పుడు, అందరూ సినిమాలో టెర్రరిస్ట్ మన వాళ్ళని ఏమైనా చేసినప్పుడు, ఇండియన్ ఆర్మీ మీద ఏమైనా చేసినప్పుడు ఈడేమైనా వెనకకెళ్ళి ఏమైనా అంటే పెట్టుకుందాం అనుకున్నాను. కాకపోతే ఏమనలేరు. సో స్టార్టింగ్ వాళ్ళేదో అట్లా బై మిస్టేక్ అన్నారో ఏమన్నారో అది వాలేకుం అస్సలాం అన్నాడు. సో అంటే లైక్ వాడు టెర్రరిస్ట్ అని తెలియకపోయిండొచ్చు. మరి ఆ టెర్రరిస్ట్ అని తెలుసుకోకుండా తప్పని చెప్పి అన్నారేమో అనిపించింది. సరే రైట్ అని చెప్పుకున్నా. ఎందుకోరా నాకు నిజంగా మస్తు కోపం వచ్చింది. ఎందుకు వచ్చిందో అర్థం కాదు. నాకు చాలా కోపం వచ్చింది, చిర్ర దిగింది అనిపించింది అట్లా. సో ఇప్పుడు చాయ్కి పోదాం మనం. చాయ్కి పోయేసి వచ్చిన తర్వాత చాయ్కి పోయి కొంచెం అనుపన అవుతాం. రచన హ్యాపీ రోజ్ డే. రచన హ్యాపీ రోజ్ డే రా. రోజ్ డే ఎప్పుడే ఎక్కువ, ఇంకా రోజు కూడా ఇవ్వాలా ఎక్కువ. నువ్వు ఒక పెద్ద ఎర్ర పుష్పము, ఇంకెందుకు రోజు అంటున్నాడు. నువ్వు ఎర్ర పుష్పం అని నీకు చెప్తున్నా హ్యాపీ రోజ్ డే రా అని చెప్పి. నువ్వు ఎర్రి పుష్పం, వీడు కర్రీ పుష్పం. ఎవరా కర్రీ పుష్పం? నేను తెల్లగా ఉన్నాను ఎప్పుడు చెప్పలేదురా. నువ్వు కర్రగా ఉన్నావు అని చెప్తున్నా అంతే. నాకు చాలా డిఫరెన్స్ ఉంది. నేను తెల్లగా అని చెప్పుకోవడానికి నువ్వు కర్రగా ఉన్నావు నాకు చాలా డిఫరెన్స్ ఉంది. ఎరా కర్రీ పుష్పం, కర్రీనా బిడ్డ. డర్మటాలజీ సజెషన్ తీసుకొని స్కిన్ డాక్టర్, అరే స్కిన్ హెయిర్ దీనికి సంబంధించిన డాక్టర్ కదరా డర్మటాలజిస్ట్. తెలియదురా నాకు, నువ్వు చెప్పు. స్కిన్దేరా చెప్పురా, నువ్వు చెప్పు. నీ కర్రీ గుద్దల మొట్ట నువ్వు యూకే పోగా నీకు అన్ని నీకే తెలుసు అనుకుంటున్నావు. కర్ర పాడకు కర్ర. నువ్వు నువ్వు ఎంత రాసే తెల్లగావరా. అరే నువ్వు ఎంత రాసే తెల్లగావరా, నువ్వు సంఖ్యం కాదు. అది దాంట్లో ఏమంటారు, అదేమో యాసిడ్, అదేమో రాదు. దాన్ని సల్ఫరిక్ యాసిడ్ ఏదో ఉందిరా. चाय भाई ये पैकेट बहन के को बिस्किट का दे दो. अरे पैकेट बिस्किट हो रहा है तेरे को, बिस्किट हो रहा है. చూసినా पैकेट लाया पैकेट आने बिस्किट కావాలి. पैकेट का पैकेट टी शर्ट మంచిగా రోహిత్. ఇయాల ఏం డే టీ షర్ట్ మంచిగా టీ షర్ట్ మంచిగా ఉంది. ఏమైనా ఏదో అంట ఏదైతే అందుకే నేను కొడతాను. ఇక్కడ ఒకటి మొట్టగా బిస్కెట్ ఇది నాకుతుండు. ఉంచురా దాని మీద ఉంచురా.
నాకు తినమా తింటామరా అరే ఖరాబ్ అవుతున్నారా నాకే తిననుకుంటున్నాడు మొడగాడు నేను కూడా ఉంచుతా అప్పుడేమైతే మూట నేను కూడా ఉంచుతా బిస్కెట్ ఖరాబ్ బిస్కెట్ పోతుంది ఇదిలా ముందు బాగా చిన్నగాడు ఉండొద్దంట చిన్నగాడు తర్వాత లేటర్ ఏమంటా జాయిన్ కావాలి మన ఇద్దరం కొట్టాడు బిస్కెట్ డబ్బలా ముంచేవాడు చిన్నగాడు తీసుకొని తినరా నీకోసం ఐటమ్ చెప్పాడు ఐటమ్ ఇస్తాడు చాయ్ తాగిన తర్వాత ఆకలి అవుతున్నాడు మాడక్కవాడు చాయ్ తాగకపోతే మొడవాడు రమాచాడు ఏం కావాలి నీకు ఏం కావాలి చెప్పు డోనట్ తింటాం స్వీట్ ఇల్లా లిక్ చేస్తాం కర్రీ పఫ్ సాలడ్ తింటావు చికెన్ సాలడ్ తింటావు బాగుంటుంది చికెన్ సాలడ్ బాగుంటుంది కదా అన్ని సలాడ్లు తిని బెజార్ తెగుతుంది ఏం తింటావు మరి చికెన్ పఫ్ తీసుకొని చికెన్ పఫ్ నువ్వు కాదు ఇంత డైట్ చేస్తుంది తెంగింది అవడం మీద డైట్ ఆల్రెడీ తింటా తినరా చిన్న చిన్న మాట ఎదాడు తినరా జాపనీస్ చీజ్ కేక్ మనం ఒక పేస్ట్రీ తీసుకొని ఇద్దరం తిందాం ఆడు పిజ్జా తీసుకొని ముగ్గురం అంత పోదు నాకు లైట్గా తింటాను ఇదికే మస్తు అయిపోయింది 3-4 పీసులు వస్తే రా ముట్టగా జాపనీస్ చీజ్ కేక్ అంట తిందామా అది చీజ్ కేక్ చీజ్ కేక్ అంటే ఏం తెలుసా మలై బన్ లేకుండా చీజ్ కేక్ అంటే మలై బన్ లేకుండా అంట విన్నావా బెల్జియం చాక్లెట్ ఒకటే పీస్ ఉంది చేసుకో వద్దా అది చాక్లెట్ తింటావరా ఫస్ట్ అయితే నువ్వు అయితే చెప్పురా అది అరే నీదేం కాదు చూసుకోపోతున్నాడు డోనట్ తింటావా సస్తా 50 రూపాయలు ఒక మంచి ఆప్షన్ చెప్తాను రెడ్ వెల్వెట్ ఉంది రెడ్ వెల్వెట్ ముగ్గురు కాదే అరే నువ్వు తీసుకోరా చేస్తాం మేము ఎందుకు టెన్షన్ తీసుకుంటున్నావు పిజ్జా కావాలా నీకు పిజ్జా గిన్నె తింటావురా మజా రాదు పిజ్జా గిన్నెలు ఏమో ఉంటాయిరా పిజ్జాలు తెంగుతా గుద్దాలు ఉంటుంది ఇది ఎప్పుడు తినలేడు తిన్నావా నువ్వు పిజ్జా అరే ఇది ఏమవుతుందిరా ఏం కర్రీ సైజ్ ఏమవుతుంది అదేమంటే సునీర్లకి అవుతుంది అది కాదు అందుకే అవి రుయ్యొద్దు రూస్తే గట్టిగా అవుతుంది చప్రి బాడకు అందుకే అవి రుయ్యొద్దురా చూసినావు లోటస్ బిస్కఫ్ అని చెప్పి ఏంద్రా బ్లర్ అవుతుంది ఇది అరే ఆగ్రా ఎందుకైతే ఇస్తున్నావు ఏమైతే చెప్తుంటుంది తెలుసా చెప్తుండదు మొన్న ఇది స్టోరీ పెడితే పూర్లందరూ ఇదే బాగుంటుంది ఇది అరే అవలప్పు కూర్పు కట్టినవారు మాట వస్తాను సావా దింగుతా మా అక్కేవాడు సావా దింగుతా నేను పాలకి చికెన్ బిస్కెట్ వేసుకున్నట్టు ఉంటుంది ఆ కేక్ ముందర అరే ఎక్కువ లేవేమో ఆప్షన్ మొన్న వచ్చినప్పుడు మొత్తం ఫుల్ ఉండేది రెడ్ కేక్ తినాల్సినోడు రెడ్ వెల్వెట్ ఏవేవో అంటున్నావు ఏం రెడ్ కేక్ బాగా ఎక్స్ట్రా పిస్తావు కొని వాడు దింగుతా బెంగెలోడు ఏమనుకుంటున్నావు ఆకటలు కిత్తేమే వేస్తే ఇప్పుడు అప్పుడు అది వెలుస్తుండు పో అది ఫస్ట్ అడుగు న్యూటెల్లా చీజ్ బ్లూబెర్రీ చీజ్ కేక్ అందుకు కొంచెం అరే చెప్పురా ఏదో ఒకటి అరే ఏం తింటాం చెప్పురా అరే అది రాని అది వచ్చిందా కదా తిందాం లైక్ ఉంటారా చూడు ఆర్టిస్ట్ తన ఆర్ట్ని చూసి ఏమంటారు సాధించలేకపోతున్నారు ఏంది ఆర్టిస్ట్ ఆ నాటును చూసి సాధించలేకపోతున్నారు అంద ఆడేనా మళ్ళా ఆర్ట్ ఆర్టిస్ట్ అది అడుగు వేసారు ఎవరు సజెస్ట్ చేస్తారు అడగానే సార్ అరే నాకు వీళ్ళు ఎట్లా తెలుసా వీడు హలో చెప్పురా కెమెరా పని చేయి టైం పడుతుంది అమ్మాయిడు సరే ఏదేంది జాక్లిన్ కొంత ఎఫ్ఐఆర్ వచ్చింది చూడరా ఏ పేరు మరి శేఖర్ లౌడు ఏదో ఉంటాడు రా బ్యాడ్ కరోడ్ ట్రాప్ చేసి పైసలు ఉన్న లెక్క బిల్డప్లు దింగి చేస్తాడు సేమ్ జాక్లిన్ ఒక్క తక్కువ జాక్లిన్ నువ్వు ఉన్నావు కదరా జాక్లిన్ నువ్వు నాకు లేడీ గెటప్ వేస్తే కూడా మాస్కులిటీ బయట పడుతుంది నీకు లేడీ గెటప్ వేస్తే ఎట్లుంటారా సేమ్ అంటున్నట్టు ఉన్నాడు అరే స్వాతిరెడ్డి అంట వీడు శ్రీరెడ్డిని స్వాతిని కలిపి పడితే ఇంక స్వాతిరెడ్డి అంటాడు కాదు టేస్ట్ పెద్దగా ఉంది పెద్ద టేస్ట్ ఇది ఎవరా పెద్ద టేస్ట్ పెద్ద టేస్ట్ బిగ్ డీల్ వెరీ బిగ్ డీల్
నా యాప్స్ పొద్దు నుంచి సాయంత్రం వరకు బాగా తింటుంటా కదా, అవి ఇవి తిని నైట్ వరకు మాయమైపోయినాయి అంటే ఇట్లా మొత్తం ఇట్లా బయటకు కనపడవు, కొంచెం లైట్గా కనిపిస్తాయి. మళ్ళీ పొద్దున్న లేవగానే మొత్తం బయట పడతాయి. అలాగే వచ్చినా కూడా మొత్తం బయట పడతాయి. మా చిన్న యాప్స్ అయితే 365 days ఇట్లా చెక్కున మెరుస్తుంటాయి బయటకి, ఇట్లా 3D యాప్స్ కనిపిస్తాయి. ఎవరు వచ్చినా బాయ్ అరే పోతాప్పుడు ఇంకో 10 రూపాయలు టిప్పిరా రే, సరేనా? ఇది రెడ్ వెల్వెట్, ఇది దెంగి తేడా పడుతుంది తెలుసా? నాది నీది ఏం లేదు, షేర్ దెంగి కూడా బుద్ధ ముసుకొని పెట్టాడా? ఎందుకట్లా పిచ్చి పుక్కలకే చేస్తున్నావు? ఏం చేస్తాను కానీ ఇది బెల్జియం చాక్లెట్, ఇది రెడ్ వెల్వెట్ బెల్జియం చాక్లెట్. మొట్ట ఇందాక తీసుకున్న పేస్ట్లు అవి మొత్తం ఎండిపోయినాయి, అవి ఎప్పుడో ఉన్నాయి. అవి అందులో సుక్క, అందులో లోపల జ్యూసీ ఉంటుంది కదా, జ్యూసీ లేదు, లోడా లేదు, మొత్తం ఇట్లా మొత్తం సుక్క అయిపోయినాయి మొట్ట. ఆయన చెప్తేనేమో ఆడు మంచిగా ఉంది, ఇట్లనే ఉంది అట్లనే ఉంది అంటే పుద్రా బేడ పడదేంగి మొట్ట, పైసలు కట్టేసినాం కదా వద్దు పడదేంగి అని చెప్పి మావాడు రివ్యూ రాస్తున్నాడు. దీనికి ఏమన్నా తెలుసా, మొత్తం ఎండిపోయింది, లంజడుకులు మొడ్డల కనిపిస్తుంది, మొడ్డల ప్రోడక్ట్ అది మంచి నీట్గా వచ్చింది, చెత్త చేసి ఇంట్లో ఫోటోలో కనిపిస్తలేదు. పిస్తా హౌస్ బేకరీ అండ్ స్నాక్స్ ఏదైనా మన రెడ్ రోజ్ మార్ట్ ఉంది కదా పలకనామా దగ్గర, అందులో అనమాట. ముడ్డాలు ఎక్కడ ఉంది, మొత్తం ఎండిపోయింది. ఇంకా మాకు చెప్తున్నాడు అట్లనే ఉంటుంది అట్లా, నా ముడ్డ అట్లనే ఉంటుంది. అట్లా కాదురా, అడుగు ఆర్గ్యుమెంట్ చేస్తాడు, నువ్వు దీని చూడు రాబోయే అంటే నువ్వు దీని చూడు ఆర్గ్యుమెంట్ చేస్తాడు. పైసలు కట్టేసినాం కదా వద్దు పడదేం అవసరం లేదని చెప్పి ఒప్పుకోడు. జర్ర అయితే చిన్నవాడు లేచి కొడుతుండే, పోనీరా చిన్న అని చెప్పి చెప్పిన, లేకపోతే కొట్టనికే ఎవరు వచ్చిన కాదురా కొట్టనికి ఏం భయం రా. మంచి కస్టమర్ సర్వీస్ ఇవ్వాలంటే వేరే ఏం చేస్తారు, సారీ చెప్పి అపోలైజ్ ఇస్తాడు. లేకపోతే అది లేదు సార్ అయిపోయింది, పైసలు కావాలంటే ఇచ్చేస్తామని చెప్పి అన్నారు. కానీ మొట్టగాడు మాఫియానికి ఏం అక్క అయిపోయి అది అట్లనే ఉంటుంది, ఇట్లనే లిటరల్లీ బెల్జియం చాక్లెట్ ది పైన క్రీమ్ అది లేనే లేదు తెలుసా, ఎండిపోయింది. ఇట్లా పట్టుకుంటే అంటుతనే లేదు. క్రీమ్ ఎట్లుంటుంది చాక్లెట్ ఉండగానంట. హిందీలో పెట్టు, బైగన్కి కేకే భయానికి స్టాల్ ఈస్ వెరీ వరస్ట్ అండ్ ది వర్కర్స్ బిహేవింగ్ నిజం తీసున్నాడు. అరే ఇందులో పెట్టరా రాబో, ఇందులో పెట్టేసాయి బైగన్కి సర్వీస్ కేకే అని చెప్పు. మళ్ళీ ఏమనుకుంటావు ఏమో రివ్యూలు పెట్టి వీడియో తీసారు కదా, మళ్ళీ ఏమనుకుంటామో మళ్ళీ నై పోయి ఆఫ్ సాటిస్ఫై నైపో అన్న ఆ రెండు వేసి మళ్ళీ పేస్ట్ చాక్లెట్ ఒకటి ఎందుకు తెలుసా, ఓన్ షాప్ ఉన్నాడు రివ్యూ కాదు, కంప్లైంట్ చేస్తాను మోడల్ చేస్తాడు. ఫ్రాంచైజ్ ఉన్నాడు రివ్యూ అంటే అది నేను పిస్తా అవుతాం కదా. అదే కానీ లోపలికి పోయి వచ్చి ఇక మళ్ళీ ఏమనుకుంటే లేదే తీసుకో అని చెప్పి మళ్ళీ దాంట్లో వేసి ఇచ్చిండు. ఇప్పుడు అయితే ఏది కావాలంటే ఏది కాలేదు, అది కాదు ఏది ఫ్రెష్ ఉందో అది బాగా అని చెప్పి అడుగు అందుకే చాక్లెట్ ఒకటి రివ్యూ రాసినాం అనుకో పిస్తా ఒకటి पैसा कौन भरा उसको पूछो दी भाई నచ్చినట్టు వెతుకుతా అడిగేటోడు ఎవ్వడు అన్నిటికి భయం నాకు ఇవ్వలేదు దేవుడు రాజులా